నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో ఏపీ రాష్ట్ర ప్రజలందరికీ కూడాను ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే మేము చెప్పబోతున్నాను అనమాట. సో ఇంతకుముందు మనకి ఏంటంటే కూటమి ప్రభుత్వం ఈ యొక్క ఎన్నికల హామీలో భాగంగా ఏంటంటే సో ప్రతి ఒక్కరికి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి వర్క్ ఫ్రమ్ హోమ్ కింద జాబ్ ఇస్తామని చెప్పేసి అన్నారు కదా. సో ఆ హామీలో భాగంగా వీళ్ళు ఏంటంటే ఇంతకుముందు సర్వీస్ అనేవి చేశారు సచివాలయం నుంచి. అట్లాగే కొత్త ఎంట్రీస్ కూడా చేసుకున్నారన్నమాట, రిజిస్ట్రేషన్స్ చేయించారు. అక్కడ అప్లికేషన్స్ అప్లోడ్ చేయడానికి అవకాశం లేదు. బట్ ఇప్పుడు ఏంటంటే మనంగా కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండ్ మన సంబంధించిన అప్లికేషన్స్ అనేవి ఓకేనా అప్లోడ్ చేసుకోవచ్చు. అంటే మన ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇంతకుముందు ఎవరైతే సర్వేలో ఉన్నారో అంటే సర్వేలో పాల్గొన్నారో ఇంతకుముందు ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో సో వాళ్ళు కూడా కొత్తగా రిజిస్టర్ చేసుకొని వాళ్ళ సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఒక చిన్న డెమో ప్రాసెస్ అనేది మీకు చూపిస్తారు ఇక్కడ. ఓకేనా? అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరి తీసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాంట్లో యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి అని కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. దీనికి సంబంధించిన లింక్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓకేనా? మన వెబ్సైట్లో ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఆధార్ అథెంటికేషన్ అనేది కంప్లీట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇక్కడ మనకి క్లిక్ హియర్ అని చెప్పేసి ఒక బటన్ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేయగానే మనకి ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది అనమాట. ఓకేనా? సో మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి అంటే ఎవరైతే రిజిస్టర్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ సంబంధించిన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఓకేనా. సో సెండ్ ఓటీపీని క్లిక్ చేస్తే కనుక ఆ ఓటీపీ అనేది ఆధార్ లింక్ అయిన మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి ప్రాసెస్ చేయాలన్నమాట. ఓకేనా? మనకి ఏంటంటే కౌశలం అని చెప్పేసి కొత్త రిజిస్ట్రేషన్స్ అనేవి స్టార్ట్ చేశారు. ఓకే, అయితే నా సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేసి మీకు చూపిస్తాను. ఇక నా సంబంధించిన ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేశానండి. సెండ్ ఓటీపీని క్లిక్ చేశాను. ఓకేనా? అండ్ లోడింగ్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఓటీపీ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వచ్చింది కదా. ఓకే అని చెప్పేసి క్లిక్ చేసి మనకి ఇక్కడ ఈ బాక్స్లో మనకు వచ్చిన ఓటీపీ అనేది ఎంటర్ చేయాలన్నమాట. వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేస్తే లోడింగ్ తీసుకుంటుంది. అండ్ ఆ తర్వాత మీ ఇక్కడ చూడొచ్చు. ఓకేనా? కౌశలం రిజిస్ట్రేషన్ ఫామ్ అని చెప్పేసి రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మన సమస్యలు అంటే మన ఆధార్ డేటాబేస్ ప్రకారం మన సమస్య నేమ్ కానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్, జనరల్ కానివ్వండి, స్టేట్ కానివ్వండి. ఓకేనా? ఇవన్నీ కూడా మనకి రావడం జరుగుతాయి అనమాట. ఓకే, ఇక్కడ మన సంబంధించిన ఫోన్ నెంబరు ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై చేసుకోవాలండి. ఇక్కడ ఫోన్ నెంబరు అలాగే ఈమెయిల్ కూడా ఉండాలి మీకు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఓకేనా? ముందుగా ఏంటంటే మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ గెట్ ఓటీపీని క్లిక్ చేసి వెరిఫై చేసుకోవాలి. ఓకే, ఆ తర్వాత మనకి ఏంటంటే మెయిల్ ఐడి సంబంధించిన ఓపెన్ అవుద్ది. మెయిల్ ఐడి కూడా ఎంటర్ చేసి అక్కడ కూడా గెట్ ఓటీపీ క్లిక్ చేసి మన మెయిల్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి. సో పూర్తిగా వెరిఫై చేసుకున్న తర్వాత మనకు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. అది మీకు చూపిస్తుంది. ఇదంతా ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. మనకేంటంటే ఇట్లా ఓటీపీ సెంట్ ఓటీపీని క్లిక్ చేసినప్పుడు అంటే గెట్ ఓటీపీని క్లిక్ చేసినప్పుడు ఇట్లా మనకి ఒక బాక్స్ అయితే పాపప్ వస్తుంది. ఈ బాక్స్లో మాత్రమే మనము ఆ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఓకేనా? ఓకే అనే బటన్ క్లిక్ చేసి చేయగానే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ మనకి ఈమెయిల్ అడుగుతుంది. ఇవన్నీ మ్యాండటరీ, మనం తప్పనిసరిగా ఇవ్వాల్సింది. ఈమెయిల్ ఐడి కూడా ఉండాలి మనకి. ఓకే, సో ఈమెయిల్ ఐడి ఇచ్చి ఇక్కడ సెంటర్ ఓటీపీని క్లిక్ చేసి మన మెయిల్కి వచ్చిన ఓటీపీ కూడా ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఓటీపీలన్నీ వెరిఫై చేసిన తర్వాత మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ హైయెస్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అని చెప్పేసి మరొక మనకి కాలం అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇక్కడ మన సంబంధించిన క్వాలిఫికేషన్ కానివ్వండి, లొకేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అంటే మనం ఎక్కడ చదువుకున్నాము. ఓకే, అలాగే ఫీల్డ్ ఆఫ్ స్టడీ స్పెషలైజేషన్ ఏమైనా ఉందా. ఓకే, అండ్ ఆ తర్వాత సిజిపిఏ పర్సంటేజ్ అంతా. ఓకేనా? సో ఆ తర్వాత పాస్అవుట్ ఏ ఇయరు ఏంటి అని చెప్పేసి మొత్తం మనం డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఓకేనా? ముందు క్వాలిఫికేషన్స్ మనం చెక్ చేసుకుంటే కనుక సో ఇక్కడ ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేషను, పోస్ట్ గ్రాడ్యుయేషను సంబంధించిన డిప్లొమా అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ పిహెచ్డి. సో ఇట్లాంటి వాటికి అంటే ఈ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. బట్ ఫ్యూచర్లో మళ్ళీ మరికొన్ని యాడ్ చేస్తారేమో మరి చూడాలి. ఓకేనా? బట్ గ్రామ వార్డు సచివాలయాలు అయితే మీకు అన్నీ కూడా 7th పాస్ అయిన వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఓకే, అయితే ప్రస్తుతానికైతే మనకి ఇక్కడైతే ఇవే ఇచ్చారు. ఓకేనండి? ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ పిహెచ్డి అని చెప్పేసి. సో మీ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలండి. ఓకేనా? సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి కోర్సు స్టేటస్ అని చెప్పేసి ఉంటుంది. అంటే కంప్లీట్ చేశారా లేకపోతే పర్సింగ్ చేస్తున్నారా, అంటే మీరు ఇంకా ఈ యొక్క గ్రాడ్యుయేషన్ చేస్తున్నారా అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. కంప్లీట్ అయితే కంప్లీట్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సో అన్న తర్వాత ఫీల్డ్ ఆఫ్ స్టడీ మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మనకి కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయన్నమాట. స్పెషలైజేషన్ అంటే మీరు ఎంచుకున్న ఆ క్వాలిఫికేషన్లో సో మీరు ఏం చేశారు, బీఏ చేశారా, బీఎస్సీ అంటే గ్రాడ్యుయేషన్లో బీఏనా, బీకామా, బీఎస్సీనా, మీకు సంబంధించిన స్పెషలైజేషన్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ సిజిపిఏ అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు సంబంధించిన పర్సంటేజ్ అంటే ఈ సిజిపిఏ 1 to 5 లేకపోతే 1 to 10
అని చెప్పేసి అడుగుతుంది. సో మీరు మీ సంబంధించిన పర్సంటేజ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకి ఎంటర్ CGPA 1 to 5 అని చెప్పేసి అన్నారు. అంటే ఫస్ట్, సెకండ్ గ్రేడా, థర్డ్ గ్రేడా, ఫిఫ్త్ గ్రేడా, ఏ గ్రేడ్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడైతే నేను ఒక నెంబర్ అయితే ఇచ్చాను అనమాట 1 to 5లో. ఓకేనా. అండ్ ఆ తర్వాత పాస్ అవుట్ ఇయర్ ఏంటి, సో పాస్ అవుట్ ఇయర్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇచ్చేసిన తర్వాత అండ్ ఆ తర్వాత లొకేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూట్, అంటే మీ లొకేషన్ ఎక్కడ, అవుట్ సైడ్ ఏపీయా, అవుట్ సైడ్ ఇండియానా, లేకపోతే విత్ ఇన్ ఏపీనా అని చెప్పేసి అడుగుతున్నారు. సో విత్ ఇన్ ఏపీ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. ఆ తర్వాత డిస్టిక్, ఏ డిస్టిక్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఏ డిస్టిక్లో చదివారు మీరు అనేది, సో ఆ డిస్టిక్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఆ జిల్లాని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇన్స్టిట్యూషన్ అండ్ యూనివర్సిటీ నేము, సో ఏ యూనివర్సిటీలో చదివారు, ఆంధ్ర యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ, సో ఏ యూనివర్సిటీ అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీరు ఒక యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత మనకు సంబంధించిన సర్టిఫికేట్స్ ఇక్కడ అడుగుతున్నారు, అంటే అప్లోడ్ చేయమని చెప్పేసి. ఓకేనా. ఈ కోర్సు సంబంధించిన సర్టిఫికేట్ అయితే మనం ఇక్కడైతే అప్లోడ్ చేయాలండి. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్ ఫైల్ అని చెప్పేసి ఉంది. సో ఈ చూస్ ఫైల్ని క్లిక్ చేస్తే మనకి లొకేషన్ అడుగుతుంది. ఆ లొకేషన్లో ఉన్న ఫైల్ ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. ఓకేనా. సో ఇలా పూర్తిగా మీరు కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసిన తర్వాత కింద మనకి అదర్ క్వాలిఫికేషన్స్ మీకు ఏమైనా ఉంటే కనుక యాడ్ చేసుకోవచ్చు. అండ్ సర్టిఫికేషన్ నెంబర్స్ ఏమైనా ఉంటే కనుక అవి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ యాడ్ అని చెప్పేసి ఉంది. యాడ్ అని చెప్పేసి క్లిక్ చేస్తే కనుక మీకు ఆ డీటెయిల్స్ అన్నీ చూపిస్తాయి అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకేనా. అండ్ ఆ తర్వాత మనకి ఫైనల్గా సబ్మిట్ అనే బటన్ కనిపిస్తుంది కదా. సో ఈ సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేయాలండి. సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేస్తే మీకు ఒక రెఫరల్ నెంబర్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మీ స్క్రీన్ మీద ఒక పాపప్లా వస్తుందన్నమాట, సబ్మిట్ అయినట్లు, సక్సెస్ఫుల్గా సబ్మిట్ అంటే. అండ్ మీకు ఒక రెఫరల్ నెంబర్ కూడా చూపిస్తారు. అండ్ మీ మొబైల్కి కూడా ఆ రెఫరల్ నెంబర్ సంబంధించిన ఒక టెక్స్ట్ మెసేజ్ అయితే వస్తుందన్నమాట. సో దాన్ని మీరు సేవ్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇట్లా మీరు ఈ రిజిస్ట్రేషన్, ఈ కౌశలం సంబంధించిన రిజిస్ట్రేషన్స్ అనేవి చేసుకోవచ్చు. అండ్ మీరు సబ్మిట్ చేసిన అప్లికేషన్ స్టేటస్ అనేది మీ గ్రామవార్డు సచివాలయంలో కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఈ విధంగా మీరు ఏంటంటే మీకు సంబంధించిన కౌశలం రిజిస్ట్రేషన్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కింద మీరు ఇక్కడ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండి ప్రతి ఒక్కళ్ళు. ఓకేనా. అయితే వీటికి సంబంధించిన లింక్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు మీరుగానే ఇక్కడ రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోవచ్చు. ఇది మనకి ఈ మంత్ 15th లోపు ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. బట్ ఇది పొడిగించే అవకాశం కూడా ఉంది. సో మరి చూడాలి. ఇంకా కొన్ని క్వాలిఫికేషన్స్ సంబంధించిన, అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇంకా మనం యాడ్ చేయొచ్చు ఇంకాను. ఓకే. సో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th బిలో అయితే కనుక సో మీరు మీ గ్రామవార్డు సచివాలయం అయితే కనెక్ట్ అవ్వండి. ఓకేనండి. సో చూశారు కదా, ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే వీడియో కింద లైక్ బటన్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే నిమిషాలు మీరు మళ్ళీ వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంది, దాంట్లో యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బటన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.